దైవ మర్మములు డిసెంబర్ 10. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రకటన 3:7. ఫిలదెల్ఫియా సంఘము 6వ కాలంను సూచించుచున్నది. ప్రకటన 3:7. సువార్తను లోకమంతటికి తీసుకుని వెళ్ళిన సేవ పరిచర్యను ఈ కాలంలో చూడగలము. 1000 సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను, నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను. వెస్లీ బహిరంగముగా వీధులలో సువార్తను ప్రకటించినందున అతడు హింసించబడెను. ఇక్కడ ప్రభువు ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునై ఉన్నవాడుగా బయలుపరుచుకొనెను. ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు సిలువ వేయబడిన చిత్రంను చిత్రించి దాని క్రింద ఈ మాటలు రాశాను: నీ కొరకై ఇదంతయు చేసి తిని, నా కొరకు నువ్వేమి చేసితివి అని కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను. రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను వేదనను తలపోయిచు అక్కడ వ్రాసిన మాటలను చదివిని. వెంటనే అతడు మారు మనసు నొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభువునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను. ఇతరులకు రక్షణను గూర్చిన సువార్తను చెప్పుటకై మోరేవియన్ మిషన్ను ఆయన స్థాపించెను. మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నుండెను. ఏ మనుషుడును దానిని మూయజాలడు. అయితే ఆ తెరువబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలను. ప్రకటన 3:12లో వీరికి 4 అంతల వాగ్దానం ఇవ్వబడిను. దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట, దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట, దేవుని పేరు వ్రాయబడుట, కొత్త పేరు వ్రాయబడుట.